ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు మరియు సైబర్ వేధింపులపై అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలు మరియు బాలల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఆమె స్పష్టం చేశారు. ఉదయగిరి సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయగిరి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో నేరుగా మమేకమైన ఎస్పీ మొత్తం 27 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో ప్రభుత్వ ఉద్యోగం పేరుతో 2 లక్షల రూపాయల మేర మోసం చేసిన ఘటన, 2 ఏళ్లుగా పరిష్కారం కాని భూ వివాదాలు మరియు నవంబర్ నుండి సాగుతున్న సైబర్ వేధింపుల వంటి కేసులు ప్రధానంగా వచ్చాయి. ప్రతి ఫిర్యాదుపై చట్టపరమైన విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు మరియు బాలల భద్రత కోసం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ఎస్పీ వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, బెదిరింపులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇంపార్టెంట్లీ మనం పోలీస్ డిపార్ట్మెంట్ అన్నాక ప్రజలతో పనిచేయాలి, ప్రజల కొరకు పనిచేయాలి. సో ఇక్కడ నుండి మనకి ఎప్పుడైతే మండే వస్తున్నారో వాళ్ళ అర్జీదారుల దగ్గర నుండి తెలుసుకుంది ఏంటంటే ఇక్కడికి రావడానికి చాలా కష్టంగా ఉంది, 4 గంటలు పడుతుంది అని. అండ్ రిపీటెడ్ గా కొంతమంది రావడం జరుగుతుంది. సో దానికి ఏదైతే ఇక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఇక్కడే మన వాళ్ళు వాటిని రిజాల్వ్ చేయాలి. సో అందుకని ఇక్కడికి వచ్చి వాళ్ళతో స్వయంగా మాట్లాడి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అండ్ అనేది చాలా ముఖ్యము, ఎస్పెషల్లీ ఈ మెట్ట ప్రాంతంలో మనకి అది చాలా ఇంపార్టెంట్. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ కూడా అండ్ పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఇదంతా కూడా చూసుకోవడానికని ఇక్కడికి రావడం జరిగింది. అలా ప్రజలతో స్వయంగా ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఉంది ఇక్కడ వాళ్ళకి, అండ్ మా సైడ్ నుండి ఏం చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది పోలీసులు ఇక్కడ, అది తెలుసుకోవడానికి వచ్చాము. ఇంపార్టెంట్లీ ఒకటి క్రైమ్ అగేన్స్ట్ విమెన్, దీని మీద మన ఆనరబుల్ సీఎం గారు, మా డీజీపీ సార్, ఐజీ సార్ అందరు కూడా చాలా అంటే మన ఏరియాలోని మహిళలు, పిల్లలు వీళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారు, వృద్ధులు వీళ్ళంతా సేఫ్ గా ఉన్నారు అనేది కనిపించాలి. సో దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాము చాలా. దెన్ ఈ ఏరియాలో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటున్నాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్, ప్రాపర్ డిస్ప్యూట్స్, అవి ఎక్కువ వాటిని సాల్వ్ చేయడానికి చూస్తున్నాము. అంతేగాని వాటి మూలంగా ఇంకా గొడవ పెద్దగా ఇవ్వకుండా చూసుకోవాలనే బాధ్యత మన అందరికీ ఉంది. సో అది మన మెయిన్ ఫోకస్ గా కనిపిస్తుంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఎన్ని డిస్ప్యూట్ ఉన్నా కానీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరూ మీకోసం పనిచేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మేము అందరం ఆఫీస్లో ఉంటాము. ప్లస్ మీకు ఎప్పుడైనా కానీ ఇటు సైడ్ వస్తూ ఉంటాము. సో మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ మాకు చేరవేసండి, మేము డెఫినెట్గా వాటిని సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాము. ఇంపార్టెంట్లీ ఇంకోటి, ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి మనకి. సో ఎస్పెషలీ చాలా కష్టపడి ఉద్యోగం చాలా కాలం చేసి దాని తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఆర్ సేవింగ్స్ అంతటినీ ఒక క్లిక్తో లూజ్ అవుతుంది డబ్బులు. సో మీరు ఫోన్ యూజ్ చేసుకునేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషల్లీ యువత. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫోటోస్ పబ్లిక్గా షేర్ చేసుకోవడం ఇదంతా జరిగినప్పుడు డేంజర్ ఒకటి ఉంటుంది, ఫోటో మార్ఫింగ్స్, సైబర్ స్టాకింగ్ ఇవి జరుగుతున్నాయి. సో కంపల్సరీగా ఈ 1930 నంబర్కి చెప్పటము అండ్ మన పోలీస్ స్టేషన్కి వచ్చేసి దాని రెజల్యూషన్ కోసం మన ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళతో పనిచేయడము. మన పోలీస్ సిబ్బంది అందరూ, మహిళా పోలీస్ కానీ మన కానిస్టేబుల్స్, విమెన్ పీసీస్ అందరు కూడా మీ అందరికీ సేవ చేయడానికి ఇక్కడ నిరంతరం కృషి చేస్తున్నారు. చాలా మీ అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఆడ్ అవర్స్ లో పనిచేయాల్సి ఉంటుంది, ఎప్పుడు ఏం ఇన్సిడెంట్ అయినా వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫీల్డ్ లో ఉన్న మన సిబ్బంది అందరూ కూడా మీకోసం ఉన్నారు, ఇక్కడ ఎప్పుడైనా కానీ వచ్చి పనిచేస్తారు. సైడ్ నుండి కోఆపరేషన్ ఇవ్వండి, మనం మీకు ఎప్పుడు మంచి సర్వీస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.